గన్ భవన్ లోని సామాగ్రినంతా ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు. కుర్చీలను, సోఫాలు, బట్టలతో సహా అందిన కాడికి ఎత్తుకెళ్లారు. అలాగే ధన్మోండిలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే 400 మందికి పైగా మృతి చెందగా నిన్న ఒక్కరోజే 135 మంది మృత్యువాత పడ్డారు. బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు షహాబుద్దీన్ వెల్లడించారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ లో నిరసనకారులు అధ్యక్షుడు షహాబుద్దీన్ నివాసాన్ని ముట్టడించిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు షహాబుద్దీన్ వెల్లడించారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ లో నిరసనకారులు అధ్యక్షుడు షహాబుద్దీన్ నివాసాన్ని ముట్టడించిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. I went to Germany. బంగ్లాదేశ్ లో ఆందోళన నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ నెలకొంది. బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ పర్యటించారు. అధికారులతో కలిసి వివరాలను తెలుసుకున్నారు. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఆందోళనకారుల విధ్వంసకాండ ఆగడం లేదు. నిరసనకారుల అల్లర్లతో అట్టుడికిపోతోంది. దేశ రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. మైనారిటీ వర్గాలే టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. దీంతో అక్కడ పూర్తిగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి.
ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. బంగ్లా పార్లమెంట్ తో పాటు హసీనా మంత్రుల ఇళ్లలో చేరి విధ్వంసం సృష్టించారు. అలాగే ఢాకాలోని ఇస్కాన్ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. గణభవన్లోని సామాగ్రినంతా ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు. కుర్చీలు, సోఫాలు, బట్టలతో సహా అందిన కాడికి ఎత్తుకెళ్లారు. అలాగే ధన్మోండిలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే 400 మందికి పైగా మృతి చెందగా నిన్న ఒక్కరోజే 135 మంది మృత్యువాత పడ్డారు.